వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. 4 డేస్ అవుతుంది అసలు వీడియో అనేది అసలు షూట్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అనేది చేయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ మీకోసం వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి బాగానే క్లియర్ అయ్యాయి ఫ్రెండ్స్. నా థ్రోట్ పెయిన్, కోల్డ్, కాఫ్ అన్నీ చాలా అంటే చాలా బాగా తగ్గాయి. అసలు ఆ 4 డేస్ కూడా సరిగ్గా మాటలు కూడా రాలేదు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడా. ఇప్పుడు దేవుడి దయ వల్ల నాకు అన్నీ క్లియర్ అయిపోయాయి ఫ్రెండ్స్. దీపం కూడా పెట్టుకున్నాను. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మా ఆయన డ్యూటీ చేసుకొని వచ్చారు, అతను పడుకున్నారు. నేనైతే ఇంక బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మేము ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాము. అసలు పండగ తర్వాత మళ్ళీ మేము ఎవరం కలవడానికి ఇంకా అవ్వదు అనుకునే సిచ్యువేషన్ రాలేదు. మళ్ళీ మేము అందరినీ కలుస్తున్నాము. ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు వీడియో అనేది షూట్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకోసం కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి నా పూజా మందిరం. బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫ్రెండ్స్. నేను యాక్చువల్గా మా వదిన అమ్మ పైన ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ వదిన మా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చింది, చామంతి పూలు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు ఇవి వీక్లో 3 టైమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఫ్లవర్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. టైం అయితే 1 అయిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 10 మినిట్స్ పడుతుంది. మా ఆయన అయితే బైక్ తీశారు, స్టార్ట్ అయిపోవడమే. చూస్తున్నానండి, ఈరోజైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. హాయ్ చెప్పండి. చూసి వాళ్ళు మాకేం రెడీ చేశారు, మీకు తీయలేదులేండి. మా అత్తయ్య మళ్ళీ మా గ్యాంగ్ అంతా గ్యాదర్ అయ్యాం ఫ్రెండ్స్. బ్రో అందరు నిన్ను అడుగుతున్నారు, నీ వాయిస్ బాగుందని. మా సబ్స్క్రైబర్స్. ఉపేంద్ర బ్రో మీరు హాయ్ చెప్పండి. అబ్బాయి చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య రేపు అస్సాం వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి సండా ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు. అందుకే మళ్ళీ అందరం మీట్ అయ్యాము. మా బ్యాచ్ మొత్తం బీచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మా అత్త, పెద్దమ్మ హాయ్ చెప్పు. మా స్నేహితులతో జడేసుకుంటుంది. ఇప్పుడు అందరూ స్టార్ట్ అవ్వాలి బీచ్కి వెళ్ళడానికి. చూస్తూనే ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మా అల్లరి, మా ఎంజాయ్మెంట్ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. బాయ్. మా జెంట్స్ అయితే ఇంకా మేకప్ వేసుకుంటున్నారు. అదిగో మా ఆయన వస్తున్నారు చూడు. మా ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సే హాయ్. ఆఫ్టర్ పొంగల్ తర్వాత మళ్ళీ అందరం ఒక దగ్గర మీట్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం. చూస్తూనే ఉండండి. ఇగోండి మా అన్నయ్య కామెడీ అన్నయ్య. మేమైతే బీచ్కి వెళ్తున్నాం వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ చీకటి పడుతుంది. ఆర్కే బీచ్కి వచ్చాము. మా ఆయన పెద్దన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బీచ్ లో ఎంత ప్రశాంతంగా ఉంది. మేము వచ్చేసరికి ఇంకా నైట్
చూడండి ఫ్రెండ్స్, బీచ్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మ, అక్క, బావ, అత్తయ్య వాళ్ళు, ఇంకా వదిన అందరూ వచ్చారు బీచ్కి. ఫస్ట్ టైం మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళు రావడం. బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ బాగుందా? బాగా తడిపేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకెక్కడికి వెళ్తాం? ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే మాకు మధ్య ట్యాబ్లెట్లు వల్ల లైట్ ఫెయిల్ అయిపోయింది వచ్చేసరికి, అందుకే లేట్ అయిపోయింది. కానీ బాగా ఎంజాయ్ చేసాం. అవి చేసావా? సూపర్, బాగా చేసాం. కూర్చున్నారు బీచ్లో ఆడి ఆడి అలిసిపోయారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఏం తింటారు? బిర్యానీ ఏమి ఇస్తారో తింటారు అంట. చూడండి ఫ్రెండ్స్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఏం తింటారండి? నిప్పులు కావాలా? ఓకే ఓకే. అబ్బాయి ఏం తీసుకొస్తావు మా కోసం? ఇప్పుడే ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. డిన్నర్ అయితే బయట చేసేసి వచ్చేసాము. వీడియోలు అంత ఎక్కువైపోయిందని మరి షూట్ చేయలేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.